హలో, వీడియో క్లిక్ చేసినందుకు ముఖ్యంగా మీకు స్వాగతం సుస్వాగతం. ఇది వాషింగ్ పౌడర్ నిర్మా యొక్క పార్ట్ 2. అది చూడకపోతే అది చూసి ఇది చూడండి, మంచిగా ఉంటుంది. రీటైలర్స్ అందరికీ మాల్ అంతా ఉద్దరికిచ్చినప్పటికీ సేల్ అవుతున్నా కూడా కంపెనీకి ఇవ్వాల్సిన మనీ మాత్రం రిటర్న్ ఇవ్వట్లేరు. మాల్ అంతా వాపస్ రాగానే ఫస్ట్ టీవీ కమర్షియల్ యాడ్ ని లాంచ్ చేస్తారు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, నిర్మా. ఈ యాడ్ గేమ్ చేంజ్ చేసేసింది, ప్రజల మీద చాలా ప్రభావాన్ని చూపించింది. ఈ యాడ్ చూసి ప్రజలందరూ షాప్ కి వెళ్ళి వాషింగ్ పౌడర్ నిర్మా అడిగితే అక్కడ ఉండేదే కాదు. ప్రజలందరూ ఏమనుకునే వాళ్ళంటే నిర్మా డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, ఇలా రాగానే అలా అయిపోతుంది అనుకునేవాళ్ళు. కొద్ది రోజుల తర్వాత డిమాండ్ మరింతగా పెరిగిపోయింది. ఇప్పుడు షాప్ కీపర్స్ అందరూ కర్షన్ భాయ్ పటేల్ దగ్గరికి వెళ్ళి నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా కావాలని అడగడం స్టార్ట్ చేశారు. అదే రీటైలర్స్ ఇంతకు ముందుకు ఉద్దరకే మాలిస్తా, అమ్ముకున్న తర్వాత డబ్బులు ఇవ్వండి అని చెప్తే అప్పుడు నకరాలు చేసిన రీటైలర్స్ ఈ రోజు నగదు కాదు అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు. అట్లుంటది మనతోని. కర్షన్ భాయ్ పటేల్ యాడ్స్ అయితే రన్ చేస్తూనే ఉన్నారు. కొద్ది వారాలు ఆగిన తర్వాత నిర్మాని మళ్ళీ రిలీజ్ చేశారు. సడన్ గా సస్పెన్స్ లో రిలీజ్ చేయడం వల్ల సేల్స్ వచ్చేసి రాకెట్ లెక్క ఆకాశాన్ని అందుకున్నాయి. దెబ్బకి 60% మార్కెట్ వచ్చేసి అతని గుప్పెట్లోకి వచ్చేసింది. నెక్స్ట్ 10 years వరకు నిర్మా కంపెనీ హవా నడిచింది. తన దరిదాపుల్లో కూడా ఏ కంపెనీ కాంపిటీషన్ కి రాలేకపోయింది. ఆ తర్వాత కంపెనీ పోర్ట్ఫోలియో ఇంక్రీజ్ చేస్తూ బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేసింది. అందులోనే ఒకటి నిర్మా సోప్. అప్పట్లో ఈ సోప్ యాడ్ చాలా బాగా ఫేమస్ అయింది. తక్కువ ప్రైస్ కి అమ్ముతూ టీవీ యాడ్స్ ని ఇస్తూ మంచి క్వాలిటీని మెయింటైన్ చేయడం ద్వారా చాలా తక్కువ సమయంలోనే ఒక సక్సెస్ఫుల్ కంపెనీగా మారింది. 90s లో 60% మార్కెట్ షేర్ ఉన్నటువంటి కంపెనీ అది కాస్త తగ్గి ఈరోజు 6% కి పడిపోయింది. మార్కెట్లో నిర్మా పడిపోవడానికి ఏదైనా రీజన్ ఉందంటే దానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ల్యాక్ ఆఫ్ ఇన్నోవేషన్. టైం చేంజ్ అవుతున్నప్పటికీ, కన్స్యూమర్ టేస్ట్ మారుతున్నప్పటికీ నిర్మా ప్యాకేజింగ్ లో కానీ ప్రొడక్ట్ లో కానీ ఎలాంటి ఇన్నోవేషన్ తీసుకురాలేదు. పాత యాడ్స్లనే మళ్ళీ యూజ్ చేయడం జరిగింది. కస్టమర్కి ఎలాంటి కొత్తదనం కనిపించట్లేదు. అదే అన్ని పోగొట్టుకున్న హిందుస్థాన్ యూనిలివర్ తన మార్కెట్ని మళ్ళీ పొందడానికి ప్రోడక్ట్లో కొత్తదనం తీసుకొచ్చింది, ప్యాకేజింగ్ని చేంజ్ చేసింది. 1988లో వీల్ని లాంచ్ చేసి నిర్మా పని అయిపోయేటట్టు చేసింది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి 1991 లిబరలైజేషన్ తర్వాత మన భారతదేశ ప్రజలందరి దగ్గర పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది. జనాలు వాళ్ళ స్టాటస్ కి తగ్గట్టుగా నిర్మా చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది, చాలా చీప్ అని కొనడం ఆపేశారు. మరియు కొంచెం కాస్ట్లీగా వచ్చే డిటర్జెంట్ ని యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఓవర్ డైవర్సిఫికేషన్. వాషింగ్ పౌడర్ సక్సెస్ తర్వాత నిర్మా మరిన్ని ప్రోడక్ట్ ని లాంచ్ చేసింది. లైక్ నిర్మా సోప్, షాంపూ, టూత్ పేస్ట్ మరియు సాల్ట్ లాంటి ప్రోడక్ట్స్ ని లాంచ్ చేసింది. ఇది చూస్తే పెద్ద మిస్టేక్ ఏం కాదు, కానీ కొత్త కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం, కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడం వల్ల తన బేస్ ప్రోడక్ట్ అయినటువంటి వాషింగ్ పౌడర్ మీద ఫోకస్ తగ్గిపోయింది. ఇది ఒక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. కంపెనీ చాలా ప్రోడక్ట్స్ లాంచ్ చేసిన తర్వాత ప్రతి ప్రోడక్ట్ మీద అంతే ఫోకస్ని పెట్టలేదు. నెక్స్ట్ వచ్చేసి వీక్ అడ్వర్టైజ్మెంట్. యాక్చువల్గా నిర్మాకి సక్సెస్ వచ్చిందే యాడ్స్ రన్ చేయడం వల్ల. అలాంటిది చాలా పెద్ద మిస్టేక్ చేసేసింది. అదేంటంటే మేల్ యాక్టర్స్ తోటి టీవీ యాడ్స్ని రన్ చేయించడం. డొమైన్ వచ్చేసి మహిళలది అయినప్పుడు ఒక మేల్ యాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఒకవేళ ఫిమేల్ యాక్టర్ ఉంటే గనక తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే కనెక్ట్ అవుతారు. ఆ కనెక్షన్ మిస్ అయింది. మీరే చెప్పండి, నిర్మా చేసిన కొత్త యాడ్స్ మీకేమైనా గుర్తున్నాయా? కానీ 35 years ముందు చేసినటువంటి యాడ్స్ మాత్రం మనకి ఇప్పటి వరకు గుర్తుంది. ఇంకో రీజన్ వచ్చేసి మార్కెట్లో చాలా టఫ్ కాంపిటీషన్. మార్కెట్లో చాలా పెద్ద లీడర్స్ అయినటువంటి ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్ మరియు గోద్రేజ్ లాంటి కంపెనీస్ ఉన్నప్పుడు వాటితో కంపీట్ చేయడం నిర్మాకి ఇన్నోవేషన్ లేకపోవడంతో చాలా డిఫికల్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, డిటర్జెంట్ మార్కెట్లో నిర్మా తన మార్కెట్ని పోగొట్టుకోవచ్చు, కానీ నిర్మా పని అయిపోయింది అనుకోవడం చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే కర్షన్ భాయ్ మరియు తన కొడుకులు రాకేష్ మరియు హిరణ్ భాయ్ పటేల్ కలిసి చాలా సెక్టార్లో ఒక లీడింగ్ పొజిషన్లో తీసుకొచ్చారు. ఇయర్ 2003లో అహ్మదాబాద్లో నిర్మా యూనివర్సిటీని స్టార్ట్ చేశారు. అందులో 10,000 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. 2004లో స్టార్ట్ అయినటువంటి నిర్మా ఫార్మసీ కంపెనీ నిర్లైఫ్, నిర్మా సాల్ట్ని కూడా లాంచ్ చేశారు. 2014లో స్టార్ట్ అయినటువంటి నిర్మా సిమెంట్ బిజినెస్ నువోకో ఈరోజు ఇండియా యొక్క 5th లార్జెస్ట్ సిమెంట్ మేకర్. ఈరోజు నిర్మా కంపెనీ ఈ స్థాయికి రావడానికి రీజన్ ఏంటంటే ఆ రోజు తన కూతురు చనిపోయిందని కుమిలిపోకుండా తన కూతురు పేరుని బతికించాలనుకున్నాడు. అది కూడా దేశంలో ప్రతి ఒక్కరి మనసులో.
ఆ రోజు అతను తీసుకున్న ఈ డెసిషన్ గవర్నమెంట్ జాబ్ ని వదిలేయడం మరియు డిఫరెంట్ ఫీల్డ్స్ లో తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం. తన కూతుర్ని ఎంతో గారాబంగా పెంచి కూతురు కోసం ఏదైనా చేయడానికి రెడీ అయ్యే వాళ్ళ నాన్నలందరికీ ఈ వీడియో అంకితం. సదా మీ సేవలో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.